ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెరుగుతున్నాయి ట్రోల్స్. సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సైతం జగన్ని ట్రోల్ చేశారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు. వైసీపీ పార్టీ ఇష్టం వచ్చినట్లు నోరు జారుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. 8, 9, 10 చెప్పకబెట్టి అయితే మొదటి రోజు ఎవరూ ఊహించిన విధంగా అసెంబ్లీకి తన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 11 మంది అసెంబ్లీకి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఒక రోజు కూడా ఉండకుండానే కేవలం 11 నిమిషాల్లో వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇలా చేయడంపై ఏపీ కూటమి జగన్ను తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఒక మాజీ సీఎం ఎలా వాకౌట్ చేస్తారని, దానికంటూ ఒక కారణం లేదని మండిపడ్డారు. అయితే ఇదే అంశంపై వైఎస్ జగన్ తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుతూ తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా రాష్ట్ర రాజకీయం ఎలా నడుస్తుందని ప్రశ్నించేవాడు ఎవరుంటారని అడిగారు. కూటమి ప్రభుత్వంలోనే వారి జనసంఖ్య ఎక్కువ ఉండటంతో వారికి వారే ప్రతిపక్ష నేతలుగా వ్యవహరిస్తున్నారు. కొంత అసహనానికి గురయ్యారని, ఇలాంటి రాజకీయం ఏంటో తనకు అర్థం కావట్లేదని మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా హీరో నువ్వే. ఈ సందర్భంగా మీడియా వారు జగన్ను పవన్ కళ్యాణ్ వైఖరి గురించి అడుగుతూ ఒక ప్రశ్న వేశారు. కొంత ఇరిటేషన్ చెందిన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను ఒక డిప్యూటీ సీఎంని పట్టుకుని అమర్యాదగా అతను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేలకు తక్కువ, ఎప్పటించో రాజకీయం చేస్తూ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడని అవమానకరంగా మాట్లాడారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ కూటమి నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జనసేన ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్ జగన్ను ఉద్దేశిస్తూ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలిపోటుకు తక్కువ అని సరైన జవాబిచ్చారు. ఉండేది ఈరోజు అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి, వాళ్ళంతా కలిపి అధికార కూటమి. మంత్రి నారా లోకేష్ సైతం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గట్టిగానే స్పందించారు. ఇదిలా ఉంటే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తన ఎక్స్ అకౌంట్లో వైసీపీ పార్టీ సంఖ్య 11ను ఉద్దేశిస్తూ హేళన చేశారు. 1, 2, 3, 4, 5. ఈ సందర్భంగా ఒక వీడియోలో 1 నుండి 10 వరకు లెక్కపెట్టి 11 నెంబర్ పక్కకు పో అంటూ 11 సంఖ్య వైసీపీ పార్టీని ఫన్నీగా ట్రోల్ చేశారు. 8, 9, 10 చెప్పకబెట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన అభిమానులు కరెక్ట్గా స్పందించారని, వైసీపీ పార్టీ చాలా ఓవర్ చేస్తుందని అంటున్నారు. 8, 9, 10 చెప్పకబెట్టి ఇదే కాకుండా మరోవైపు ఇన్స్టాగ్రామ్లో జగన్కు సంబంధించిన వీడియోలు వైసీపీ 11 సంఖ్యను ఉద్దేశిస్తూ రకరకాలుగా ఫన్నీ లైన్స్ క్రియేట్ చేస్తూ ప్రతిరోజు ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. జగన్పై వచ్చే ఫన్నీ ట్రోల్స్ చాలా వైరల్ అయ్యాయి. వీటిని చూసే నెటిజన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.